హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 16. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటవని పరిశోధన రియాక్టర్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, బావిని. అయితే ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటవని పరిశోధన రియాక్టర్ ఏంటంటే భావిని అనేది ఇది ఏర్పాటవనటువంటి రీసెర్చ్ రియాక్టర్. నెక్స్ట్, అణ్వాయుధాలలో వినియోగించే మూలకం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, హై హెన్రిచ్ యురేనియం. ఏంటండి అది? హై హెన్రిచ్ యురేనియం. అయితే ఇది అణ్వాయుధాలలో వినియోగించేటటువంటి మూలకంగా చెప్పవచ్చును. ఏంటండి అది? హై హెన్రిచ్ యురేనియం. కేంద్రక ద్రవ్యరాశికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేంద్రక ద్రవ్యరాశి అనేది కేంద్రక కణాల మొత్తం ద్రవ్యరాశి కంటే తక్కువ. ఏంటండి అది? కేంద్రక ద్రవ్యరాశి అనేది కేంద్రక కణాల మొత్తం ద్రవ్యరాశి కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, కేంద్రక విచ్ఛితికి సంబంధించిన సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, హైడ్రోజన్ బాంబులో సైతం కేంద్రక విచ్ఛితి ప్రధాన భూమిక వహిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే హైడ్రోజన్ బాంబులో కనుక చూసినట్లయితే కేంద్రక విచ్ఛితి అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. కింది వాటిలో భారతదేశంలో అణు ఇంధనాల వెలికితీతలో నిమగ్నమైన సంస్థ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. ఏంటండి అది? భారతదేశంలో అణు ఇంధనాల వెలికితీతలో నిమగ్నమైన సంస్థ ఏంటి అని అంటే అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. నెక్స్ట్, అటామిక్ ఎనర్జీ కమిషన్కి సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏబిసి మరియు డి. అంటే ఇక్కడ దీనిని అటామిక్ ఎనర్జీ అండి, ఇది అటామిక్ ఎనర్జీ కమిషన్ అండి ఇది. అయితే దీనిని దేశంలో అణుశక్తి కార్యకలాపాలు నిర్వహించే సంస్థలన్నిటికీ అత్యున్నత సంస్థగా పరిగణిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఏంటి అండి ఇది? అటామిక్ ఎనర్జీ కమిషన్. దీనిని అణుశక్తి కార్యకలాపాలను నిర్వహించే సంస్థలలో అత్యున్నత సంస్థగా పరిగణిస్తారు. దేశంలో మన ఇండియాలోనే చూసినట్లయితే అణుశక్తి కార్యకలాపాలు నిర్వహించే సంస్థలన్నిటిలో అత్యున్నత సంస్థగా పరిగణిస్తారు. దీని పరిధిలోనే ముంబైలో స్థాపించిన అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుగా పనిచేస్తుంది. దీని పరిధిలోనే ముంబైలో స్థాపించిన అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు పనిచేస్తుంది. నెక్స్ట్, అణుశక్తి రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన దీని ప్రధాన బాధ్యత. నెక్స్ట్, ఇంకొకటి ఏంటంటే అటామిక్ ఎనర్జీ కమిషన్ను ముంబై ప్రధాన కేంద్రంగా 1948లో ఏర్పాటు చేశారు. ఎక్కడండి? ఇది ముంబై ప్రధాన కేంద్రంగా 1948లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అటామిక్ ఎనర్జీ కమిషన్. భారతదేశం ప్రతిష్టాత్మకంగా రూపొందించుకున్న 3 దశల అణుశక్తి కార్యక్రమానికి సంబంధించిన కింది జాబితాలను సరిగా జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ వచ్చేసి మొదటి దశ అనేది ఇది పీడన సహిత భారజల రియాక్టర్లు. ఏంటండి అది? పీడన సహిత భారజల రియాక్టర్లు. నెక్స్ట్, రెండవ దశ ఇది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. నెక్స్ట్, మూడవ దశ ఇది బ్రీడర్ రియాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ప్రతిష్టాత్మకంగా రూపొందించుకున్న 3 దశల అణుశక్తి కార్యక్రమము రూపొందించింది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, హోమీ జహంగీర్ బాబా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మన భారతదేశం ప్రతిష్టాత్మకంగా రూపొందించుకున్నటువంటి 3 దశల అణుశక్తి కార్యక్రమము ఎవరు రూపొందించారు అని అంటే హోమీ జహంగీర్ బాబా గారు రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశము ప్రతిష్టాత్మకంగా రూపొందించుకున్న 3 దశల అణుశక్తి కార్యక్రమానికి సంబంధించి కింది జాబితాలను ఇంధనం ఆధారంగా సరిగా జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. మొదటి దశ ఇది యురేనియం 235 మొదటి దశ. నెక్స్ట్ రెండవ దశ ఇది ప్లూటోనియం 239. నెక్స్ట్ మూడవ దశ కనుక చూసినట్లయితే ఇది మూడవ దశ చూసినట్లయితే ఏ వచ్చేసి మొదటి దశ యురేనియం 239 అండి. నెక్స్ట్ బి వచ్చేసి 3 ఇది ప్లూటోనియం 239. సి వచ్చేసి ఇది యురేనియం 233. ఏదండి యురేనియం 233. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ప్రతిష్టాత్మకంగా రూపొందించుకున్న 3 దశల అణుశక్తి కార్యక్రమానికి సంబంధించిన కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏ, బి, సి మరియు డి. అంటే భారత్లో యురేనియం నిల్వలు ఎక్కువగా లేనందున ఈ ప్రత్యామ్నాయ కార్యక్రమం రూపుదిద్దుకుంది. నెక్స్ట్ దీనిలో భాగంగా భారత్లో 3 దశల్లో వివిధ రకాల రియాక్టర్లను ఏర్పాటు చేసి వినియోగిస్తారు. భారత్లో ఉత్పత్తి అవుతున్న మొత్తం శక్తి సామర్థ్యంలో అణుశక్తి వాటా కేవలం 1.8 మాత్రమే. నెక్స్ట్ 2032 నాటికి భారత్ అణుశక్తి స్థాపిత సామర్థ్యాన్ని 63,000 మెగావాట్లకు చేర్చాలని నిర్ణయించుకున్నారు. ఇవి సరైన వాటిగా గుర్తించడమైంది. 2032 సంవత్సరాన్ని కనుక చూసినట్లయితే భారత్ అణుశక్తి స్థాపిత సామర్థ్యాన్ని 63,000 మెగావాట్లకు చేర్చాలని నిర్ణయించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో అణు కార్యక్రమాలను నియంత్రించే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు గురించి కింది వాక్యాల్లో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏసి మరియు డి మాత్రమే. అంటే ఇక్కడ దీనికి అణుశక్తి చట్టం 1962 మరియు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ఆధారంగా అధికారాలను బదలాయించారు. నెక్స్ట్ దేశంలోని కేంద్రక రియాక్టర్లను ఇతర అణ్వస్త్ర సదుపాయాలను పర్యవేక్షించడం దీని బాధ్యత. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీని ఏర్పాట్లకు డాక్టర్ ఎన్డి కర్జానావాలా కమిటీ, శ్రీవి ఎన్ మెకోని కమిటీ సిఫారసు చేశాయి. ఇవండి భారత్లో అణుశక్తి కార్యక్రమాలను నియంత్రించే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బోర్డు సరికానివి. అంటే అణుశక్తి చట్టం అంటే ఇచ్చిన వాటిలో సరికానివి ఇవ్వండి ఏసి మరియు డి. అంటే సరైనది ఏంటి అని అంటే ఇక్కడ దీనిని నవంబర్ 15, 1986లో ఏర్పాటు చేశారు. ఇది సరైనదిగా గుర్తించడమైంది. నెక్స్ట్ ఎన్పిటి 1968 ఒప్పందంలోని అంశాల ప్రకారం భారతదేశ అణ్వస్త్ర దేశం కాదు. కేవలం 1973 ముందు అణుపరీక్షలు జరిపిన దేశాలకు మాత్రమే ఈ ఒప్పందం ప్రకారం అణ్వస్త్ర హోదా కల్పించబడింది. సో దీంట్లో రైట్ ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఏ సత్యం మరియు ఆర్ అసత్యం. ఏ అనేది సత్యం అండి. ఏ అంటే రైట్ ఆన్సర్ అండి. ఆర్ అనేది రాంగ్ ఆన్సర్. అంటే ఎన్పిటి 1968 ఒప్పందంలోని అంశాల ప్రకారం భారతదేశ అణ్వస్త్ర దేశం కాదు. నెక్స్ట్ కేవలం 1973 ముందు అణుపరీక్షలు జరిపిన దేశాలకు మాత్రమే ఈ ఒప్పందం ప్రకారం అణ్వస్త్ర హోదా కల్పించబడింది. ఇది ఆర్ అనేది అసత్యము. కింది భారజల కేంద్రాలకు సంబంధిత రాష్ట్రాల ఆధారంగా జతపరచండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి. ఏ వచ్చేసి ఏ హెచ్డబ్ల్యూపి తాల్చేరు. ఏ వచ్చేసి ఇక్కడ 2 అండి ఒడిషా. హెచ్డబ్ల్యూపి తాల్చేరు అనేది ఇది ఒడిశాలో కలదు. నెక్స్ట్ బి హెచ్డబ్ల్యూపి తాల్. బి అనేది ఇక్కడ 3 అండి. ఇది హజీరా మహారాష్ట్ర. ఇక్కడ అండి మహారాష్ట్ర. నెక్స్ట్ హెచ్డబ్ల్యూపి హజీరా. సి ఇది హెచ్డబ్ల్యూపి మనుగూరులో కలదు. నెక్స్ట్ డి వచ్చేసి 1 అండి. హెచ్డబ్ల్యూపి మనుగూరు ఇది తెలంగాణలో కలదు. మన తెలంగాణలో ఉన్నటువంటిది ఏంటి అని అంటే హెచ్డబ్ల్యూపి మనుగూరు.
నెక్స్ట్ ఎస్పిటి ఒప్పందానికి సంబంధించిన కింది వాక్యాల్లో సరైన వాక్యాలను గుర్తించండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఏబిసి మరియు డి. అంటే దీని 1960 అంటే ఇక్కడ ఇచ్చినటువంటివి ఏంటి అని అంటే ఎన్పిటి. దీనిని 1968లో ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాల అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించుకునేలా ఇది కృషి చేస్తుంది. నెక్స్ట్ ఒప్పందంపై 191 దేశాలు సంతకాలు చేశాయి. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ మరియు చైనాలకు అణ్వస్త్ర హోదా దక్కింది. ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ మరియు సౌత్ సుడాన్ దేశాలు ఈ ఒప్పందంలో చేరలేదు. ఇదండి ఎన్పిటి ఒప్పందానికి సరైన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉన్న అణు ఇంధన నిల్వల దృష్ట్యా బ్రీడర్ రియాక్టర్లు మేలైనవి. దేశంలో థోరియం నిల్వలు అపారం. అంతేకాక బ్రీడర్ రియాక్టర్లు తాము వినియోగించుకున్న ఇంధనం అధిక మొత్తంలో ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలవు. అంటే ఇక్కడ మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అణు ఇంధన నిల్వల దృష్ట్యా బ్రీడర్ రియాక్టర్లు మేలైనవండి. నెక్స్ట్, దేశంలో థోరియం నిల్వలు అపారం. అంతేకాక ఇంకా బ్రీడర్ రియాక్టర్లు తాము వినియోగించుకున్న అధిక మొత్తంలో ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలవు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏ మరియు ఆర్ సత్యము, ఏ ఆర్కు సరైన వివరణ. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.